దెయ్యాల్లాగా రెడీ అవ్వాలంటే, దెయ్యాల బట్టలు కొనుక్కోవాలంటే ఈ స్పిరిట్ హాలోవిన్కి రావాలి. సో ఇక్కడ మనకి ఈ హాలోవిన్కి కాస్ట్యూమ్స్ అన్నీ అమ్మేది చాలా పెద్ద స్టోర్. థ్యాంక్ యూ. అమ్మో రాగానే ఇక్కడ అక్కడ పిల్లదైనా లోంచి ఇట్లా వెళ్తే రెండు తలలు రాక్షసులు, ముందొకటి వెనకాల ఒకటి ఉంది. వాడికి ట్రైన్ కంపార్ట్మెంట్ అనుకుంటే ఇది. Don't be afraid, little one. This is much more. ఈ ట్రైన్ కంపార్ట్మెంట్లోకి వెళ్దామా అండి? ఇది ట్రైన్ కంపార్ట్మెంట్లోకి ఎలా ఉంది? వామ్మో, ఇది కనుక ముందు దూకిందంటే నేను వెనకపడాలి. వీడేందో పెట్లో తలకాయ పెట్టుకున్నాడు. జస్ట్ ఫర్ యూ అంట. వీడు చూడండి ఎట్లా ఉన్నాడు. మా పిల్లకాయ ఏమో ఇప్పుడు మేము కాస్ట్యూమ్ కావాలని తీసుకొచ్చింది. ఏం కాస్ట్యూమ్ కొనిచ్చాలో ఉష్ అంట మాట్లాడద్దు అంటున్నాడు వీడు. ఇవి చాలా చూడడానికి భలే సరదాగా ఉంటాయి, గమ్మత్తుగా ఉంటాయి. ఎక్కడుండే వెన్ యూఆర్ ఇన్ రోమ్ బీ రోమన్ అన్నట్టు ఇక్కడ పద్ధతులు నచ్చితే మనం పాటించడమే సరదాగా. భలే ఫన్గా అయితే ఉంటుంది. చూడండి హోమ్ డెకార్, ఇంటిని కూడా అట్లా డెకార్ చేసుకుంటారు యాక్చువల్గా హాలోవీన్కి. ఇది నియాన్ ఎల్ఈడి లైటప్ సైన్స్ అంట, బోర్డుకి హ్యాంగ్ చేసుకునేది. టాయ్స్ కానీ రూమ్ డెకార్స్ అన్నమాట ఇవన్నీ. బాగుంది. చక్కీయా ఇదేంటిదండి? చక్కీ. వీడి తలలో ఏమో బొర్రలేనట్టు తీసుకొచ్చి చెట్లు పెట్టాడు. ఇదొకటి స్కేరీ గోస్ట్ ఫేస్. బాగున్నాయి. టెరిఫైర్ 2నో 3నో నేను మూవీ చూసాను. నేనైతే 2 రోజులు కాదు కదా, వారం రోజులు నిద్రపోలేదు ఆ మూవీ చూసి. అసలు కల్లో కూడా వాడే వచ్చాడు నాకైతే. చూడండి ఇది కూడా డెకార్ కోసం, ఇదంతా డమ్మీ బుక్ ఇదంతా. ఓకే, జస్ట్ డెకార్ పర్పస్కి పెట్టారు. ఇంటి ముందు పాతుకోవచ్చు అనమాట ఇట్లాగా డెకార్కి. మన లాన్లో కానీ లేదంటే బ్యాక్ యార్డ్లో కానీ డెకార్ పర్పస్ కోసం అవి పెట్టుకునేవి. చూసారా ఫెన్స్ లాగా ఇలా గుచ్చుకోవచ్చు అనమాట. ఇవి తీసుకొని చూసారా ఇట్లా గుచ్చేవి. ఏందో ఇవి చేతబడి వేసే బొమ్మలా ఉన్నాయి. భలే క్యూట్గా ఉన్నాయండి. యానబెల్ దెయ్యం అనమాట ఇది. ఈ బొమ్మలు తీసుకొని మనం డెకార్గా వాడుకోవచ్చు. వామ్మ ఇది చూడండి, ఇవి చూస్తుంటే నిజంగా ఇవి ఇంకా మాస్క్లు అనుకుంటా. హ్యాంగింగ్ క్లౌన్ అంట. ఇవి కూడా డెకార్కే. ఇవన్నీ మన ఇంటి దగ్గర హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట డెకార్కి, హాలోవీన్ డెకార్ లాగా. ఇదిగోండి. ఓరినాయనో, అమ్మ పట్టుకుంటే నిజంగా లేసి వస్తే ఏంటి పరిస్థితి అన్నట్టున్నాయి ఇవన్నీ. ఇవి ఇంటి ముందు పెట్టుకోవచ్చు అనమాట. పిగ్ హెడ్ ఏందో పైశాచికత్వానికి మారు పేరులా ఉన్నాయి ఈ బొమ్మలన్నీ. నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాము.
మీకు ఇది చూస్తే ఏం గుర్తొస్తుంది? నాకైతే ఏదో మూవీలో సత్యనారాయణ గారు శేఖర గోకర అన్నట్టు ఈ చేతితో గోక్కోవచ్చేమో అనిపించింది. ఇది దేనికో మరి గోస్ట్ పాపం దెయ్యం పిల్లాడిలో ఉన్నాడు వీడు. చక్రాలు మురుకులు తిన్నట్టు స్పైడర్లు తింటున్నాడు. ఇవన్నీ కాస్ట్యూమ్స్ అన్నమాట. చకీ కాస్ట్యూమ్ ఇవేంటంటే హాలోవిన్ రోజు చకీ కాస్ట్యూమ్లు వేసుకొని పిల్లలు పెద్దలు అందరూ రోడ్ల మీద తిరుగుతూ చాక్లెట్లు అన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇవి పెట్స్కి ఎంత ముద్దుగా ఉన్నాయో. మామిడికాయల్ని చెక్కుతారనమాట గోస్ట్ ఫేస్ లాగా. వాటికి వాడే పరికరాలు ఇవన్నీ కట్ చేయడం, ఆ షేప్స్ కట్ చేసి. ఇది చూడండి కలర్ చేంజ్ పంకిన్ లైట్ అంట. లోపల లైట్స్ పెడతారు కార్వ్ చేసి. చాలా బాగుంటాయి. అంటే పిల్లలకు ఒక ఫన్ యాక్టివిటీ ఇలా అనమాట చెప్పాలంటే. ఇందులో చాక్లెట్లు కలెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఇది ఎంత ముద్దుగా ఉందంటే ఇది చూడండి. పిల్లకాయలు ఇవన్నీ పట్టుకొని వెళ్ళి ఇందులో చాక్లెట్లు అడుగుతారన్నమాట. ట్రిక్ ఆర్ ట్రీట్ అని. ఇది ఎంత ఉంది? బాగుంది. ప్రైస్ చూద్దాము. వామ్మో $15 అంట ఇది. కానీ ముద్దుగా అయితే ఉంది. ఇది బ్యాగ్, పంకిన్ బ్యాగ్. ఇవన్నీ అవే సంవత్సరం పిల్లలకి రకరకాల కాస్ట్యూమ్స్. ఇవన్నీ కొంచెం కాస్ట్యూమ్స్లో వచ్చి చాక్లెట్లు అడుగుతుంటారు. నేను అది కూడా కంటిన్యూషన్ చేస్తాను వీడియో. అసలు మా ఇల్లు కూడా ఎట్లా డెకరేట్ చేస్తాను. దీపావళికి అన్నీ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. మన పండుగలకి, ఇక్కడ పండుగలు కూడా నాకు చాలా సరదాగా ఉంటుంది అన్నీ డెకార్ చేయడము. సో అది కూడా చూపిస్తాను నేను మీకు. దెయ్యంలా రెడీ అయిద్దంట. ఉంది చూడండి. ఇది కూడా మనకి క్యాట్ బ్యాగ్ అన్నమాట. ఇంటి దగ్గర ఆల్రెడీ ఉంది, కొనాలని ఉంది. కానీ ఇది $15, $20 అంటే ఎక్కడ కొంటాం, చాలా కాస్ట్లీ ఉన్నాయి. స్టిచ్. ఇది జంప్ సూట్. పేరెంట్స్కి ఉంటుంది, కిడ్స్కి ఉండదు. అంటే ఫ్యామిలీ అందరికీ కలిపి తీసుకోవచ్చు అనమాట. మనకు కావాలంటే అది చూడండి. మమ్మీకి ఉంది, కిడ్స్కి ఉంది. గోస్ట్ ఫేస్ కాదు వాడతావా? చూద్దాంలే. ఏదో అనాటమీ క్లాస్లో స్కెలిటన్ ఉన్నట్టుంది, ఫైబర్దే. మాస్క్, గ్రాండ్ మా మాస్క్ వేసుకోవచ్చు. ఈవిల్ పంప్కిన్ అంట. మీరు ఏదన్నా కాస్ట్యూమ్ వేసుకోవాలంటే ప్రత్యేకంగా కాస్ట్యూమ్ కాకుండా ఇది జస్ట్ ఇలా ఫేస్ మాస్క్లు ఇట్లాంటివి వేసుకున్నా సరిపోదు. వామ్మో ఈ కత్తులేంద్ర నాయన ఎంత ఉన్నాయి. భైరవ ద్వీపంలో బాలకృష్ణ గారు పట్టుకున్న కత్తులా ఉంది ఇదేదో. ఇవన్నీ చూడండి. అంతే. వామ్మో వీడెవడరు ఎంత దరిద్రంగా ఉన్నాడు. ఇవన్నీ ఇలా మాస్కులు కూడా తీసుకొని డైరెక్ట్గా మనం పెట్టుకోవచ్చు. ఆయుధాలు కూడా రెడీ అయినాయి. ఇవన్నీ ఫేక్వి, ఇవన్నీ డమ్మీ ప్లాస్టిక్వి. సో డేంజరస్ అయితే ఏం కాదు, అన్నీ చాలా. వజ్రాలు పొదిగిన కత్తి బాగుంది రైలేదా అంటే అసలు ఎంత రియలిస్టిక్గా ఉందో. బోయపాటి గారు నెక్స్ట్ సినిమాకి ఇట్లాంటివి చేస్తే ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చేమో. ఇదిగోండి ఎన్ని వంకర్లు ఉన్నాయో, దీనికి ఎన్ని స్పైక్స్ ఉన్నాయో. బేస్బాల్ బ్యాట్ అనుకుంటే దానికి ముళ్ళు ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఏదో డ్రిల్లింగ్ కత్తిలా ఉంది ఇది. వీళ్ళకి ఊహ ఎక్కడి నుంచి వస్తుందో కానీ ఇక్కడ ఏదో దొరికింది. ఇలా డిఫరెంట్ మాస్కులు పెట్టుకోవచ్చు మనం. వామ్మో అర సెకండ్ కూడా వేసుకోలేకపోయాను ఈ మాస్క్లు వేసుకుని. వీళ్ళు ఎలా తిరుగుతారో ఏందో నాయన. వీడు చూడు ఇట్టులో దెయ్యం వీడు. సో నేనైతే ఇది కొనట్లేదు. ఇది వేసుకుంటే నేనే దెయ్యాను. ఇలా నాకే ఊపిరి అడగపోతే నేనే పోతాను.
సో పాపది మాత్రం షాపింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ హౌస్ డెకార్ చేద్దాం అనుకుంటున్నాము. అది కూడా నేను మీకు వీడియో పెడతాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్, బాయ్.